హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం తెలుసుకోబోయే దేశం ఎలాంటిది అంటే ఇక్కడ 1,00,000 కంటే ఎక్కువ దిల్మున్ యుగం నాటి సమాధులు ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఆర్టిఫిషియల్ గా తయారు చేసిన 14 ఐలాండ్లు ఉన్నాయి. అంతేకాదు ఈ ప్రపంచంలోనే అతిపెద్ద అండర్ వాటర్ థీమ్ పార్క్ ను కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. ఆ దేశం మరేదో కాదు, అరబ్ కంట్రీలలో ప్రముఖ దేశమైన బహ్రెయిన్. సో ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో బహ్రెయిన్ దేశం గురించిన కొన్ని అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కనుక ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. బహ్రెయిన్ ఈ దేశం యొక్క అఫీషియల్ నేమ్ కింగ్డమ్ ఆఫ్ బహ్రెయిన్. ఇది ఒక చిన్న ఐలాండ్ కంట్రీ. ఈ దేశం యొక్క మొత్తం విస్తీర్ణం కేవలం 760 చదరపు కిలోమీటర్లు మాత్రమే. ఈ దేశం యొక్క మొత్తం జనాభా 14 లక్షల మంది. ప్రాచీన కాలంలో ముస్లిం మతాన్ని స్వీకరించిన దేశాలలో ఈ బహ్రెయిన్ కూడా ఒకటి. బహ్రెయిన్ అరబ్ పాలనలో కొంతకాలం కొనసాగిన తర్వాత పోర్చుగీస్ వారు దీనిని ఆక్రమించారు. ఆ తర్వాత 1602లో షహబాజ్ ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని పోర్చుగీస్ వారిని తరిమి కొట్టాడు. ఇక 1800వ చివరలో యునైటెడ్ కింగ్డమ్, గ్రేట్ బ్రిటన్, ఐర్లాండ్ ఒప్పందం తర్వాత 1971లో బహ్రెయిన్ స్వతంత్ర దేశంగా అవతరించింది. ఇక ఈ దేశం యొక్క కరెన్సీని బహ్రెయిన్ దినార్ అని అంటారు. ఇది ఒకటి మన దేశ కరెన్సీలో 227 రూపాయలతో సమానం. ఇక ఈ దేశం యొక్క నేషనల్ లాంగ్వేజ్ అరబిక్. అంతేకాకుండా ఇక్కడ ఇంగ్లీష్, ఉర్దూ కూడా ఎక్కువగా మాట్లాడతారు. బహ్రెయిన్ 2002లో సార్వభౌమ రాజ్యంగా ప్రకటించబడింది. ఇక బహ్రెయిన్ దేశం యొక్క రాజధాని మనామా. ఇది ప్రపంచంలోనే అభివృద్ధి చెందుతున్న నగరాల జాబితాలో మొదటి వరుసలో ఉంటుంది. ఇక ఈ దేశంలో 2004లో మిడిల్ ఈస్ట్ మొదటి ఫార్ములా 1 రేస్ ను నిర్వహించింది. బహ్రెయిన్ ఒకప్పుడు దిల్మున్ సామ్రాజ్యానికి ముఖ్య స్థానంగా ఉండేది. అప్పట్లో దీని ప్రభావం గల్ఫ్ కంట్రీస్ అయిన కువైట్, సౌదీ వరకు కూడా విస్తరించింది. బహ్రెయిన్ లో 1,00,000 కంటే ఎక్కువ దిల్మున్ యుగం నాటి సమాధులు ఉన్నాయి. వీటిలో చాలా వరకు 200 నుండి 1700 కాలం మధ్య నిర్మించబడినవిగా చెబుతూ ఉంటారు. వీటిలో 21 పురావస్తు ప్రదేశాలు దిల్మున్ బారియల్ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా గుర్తించబడ్డాయి. 1602 నుంచి 1783 వరకు బహ్రెయిన్ పర్షియన్ సామ్రాజ్యంలో ఒక భాగంగా ఉండేది. బహ్రెయిన్ ఆసియాలోనే 3వ అతి చిన్న దేశం. మొదటి 2 స్థానాలలో సింగపూర్ మరియు మాల్దీవులు అతి చిన్న భూభాగాలను కలిగి ఉన్నాయి. వాటి తర్వాతి స్థానంలో ఈ బహ్రెయిన్ ఉంది. ఇది ఒక ఐలాండ్ కంట్రీ. 1782 నుండి అల్ ఖలీఫా కుటుంబం బహ్రెయిన్ ను పాలించింది. అది ఇప్పటికీ అలాగే కొనసాగుతుంది. బహ్రెయిన్ ఇరాక్ దాడిని వ్యతిరేకించింది. అంతేకాకుండా సర్దాం హుస్సేన్ కి ఆశ్రయం కల్పించింది. దీంతో 2001లో అంతర్జాతీయ న్యాయస్థానం జోక్యంతో సరిహద్దులోని హమార్ ద్వీపాల వివాదం పరిష్కారం అయిన తర్వాత పొరుగు దేశమైన ఖతర్ తో మంచి సంబంధాలను ఏర్పరచుకుంది. దూరత్ అల్ బహ్రెయిన్ ఇది 14 పెద్ద ఆర్టిఫిషియల్ ఐలాండ్స్ ని కలిగి ఉంది. దీని నిర్మాణానికి ఏకంగా $6 బిలియన్ల వరకు ఖర్చయింది. ఈ ఐలాండ్స్ ని చూడటానికి పూల రేకుల వలె కనిపించేలా డిజైన్ చేయించబడ్డాయి. అంతేకాదు ఇక్కడి నివాస గృహాలన్నీ చాలా లగ్జరీగా ఉంటాయి. వీటిని ఇక్కడికి వచ్చే పర్యాటకులు స్టే చేయడానికి, అలాగే షాపింగ్ మాల్ సముదాయం కొరకు ఉపయోగిస్తారు. పురాతన కాలం నుండే బహ్రెయిన్ ముత్యాల ఉత్పత్తికి చాలా ప్రసిద్ధి చెందింది. 19వ శతాబ్దం నాటికి బహ్రెయిన్ ముత్యాలు ఈ ప్రపంచంలోనే క్వాలిటీని కలిగి ఉన్న ముత్యాలుగా గుర్తించబడ్డాయి. ఇక 1931లో బహ్రెయిన్ తమ మొదటి చమురు నిల్వను కనిపెట్టి డ్రిల్లింగ్ ప్రారంభించింది. బహ్రెయిన్ ట్రీ ఆఫ్ లైఫ్ కి నిలయంగా ఉంది. ఇది దక్షిణ ఎడారిలో 1783లో నాటబడిన ఒక చెట్టు. అంతేకాదు దీని సమీపంలో మీకు ఎక్కడా కూడా నీటి జాడ అనేదే కనిపించదు. అయినా కూడా ఈ చెట్టు ఇన్ని సంవత్సరాలుగా జీవించి ఉండటం ఒక వింత అనే చెప్పాలి. బహ్రెయిన్ డైవ్. బహ్రెయిన్ అని పిలువబడే ప్రపంచంలోనే అతిపెద్ద నీటి అడుగు థీమ్ పార్క్ ని కలిగి ఉంది. ఈ పార్క్ దాదాపు 1,00,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇది అండర్ వాటర్ అడ్వెంచర్ స్పోర్ట్స్ కి ఎంతో ఫేమస్. ఇక బహ్రెయిన్ జెండా ఎరుపు నేపథ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది పర్షియన్ గల్ఫ్ జెండాలకు సాంప్రదాయం. ఇస్లాం యొక్క 5 స్తంభాలను ప్రతిబింబించే విధంగా ఈ జెండా ఉంటుంది. బహ్రెయిన్ చూడటానికి చిన్న దేశమే అయినా ఇక్కడి డిఫెన్స్ చాలా బలంగా ఉంటుంది. ఇందులో దాదాపు 13,000 మంది ఆర్మీ సైనికులు పనిచేస్తున్నారు.
బహ్రెయిన్ మిలిటరీ డిఫెన్స్ ఫోర్ట్ లో అత్యాధునిక ఆయుధాలైన రఫేల్ విమానాలు కూడా ఉన్నాయి. బహ్రెయిన్ ప్రభుత్వం యునైటెడ్ స్టేట్స్ తో మంచి సన్నిహిత సంబంధాలను కలిగి ఉంది. ఈ దేశంతో మిలిటరీ రక్షణ ఒప్పందం మీద కూడా సంతకం చేసింది. ప్రస్తుతం బహ్రెయిన్ లో దాదాపు 5,000 మంది యునైటెడ్ స్టేట్స్ సైనికులు కూడా ఉన్నారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా బహ్రెయిన్ దేశం గురించిన కొన్ని అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాల గురించి. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.